స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి? వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అది కూడా ఇంట్లోనే చేసుకునేవి అంటే హోమ్ మేడ్ స్వీట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి హోమ్ మేడ్ ఫుడ్డే అలవాటు. చిన్నప్పుడు అమ్మ ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా ఏదో ఒకటి చేసి పెట్టేది స్నాక్ ఫ్రెష్గా. సో నాకు అట్లా హోమ్ మేడ్ ఫుడ్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాంటి వాటిలో స్వీట్స్ అంటే ఇంకా ఎక్కువ అనమాట. సో నేను స్వీట్స్ తినడానికి బాగా ఇష్టపడతా. అయితే రెగ్యులర్గా తినడం మంచిది కాదు అని చెప్పి ఇప్పుడు వారానికి ఒకసారి స్వీట్ అని పెట్టుకున్నాను అనమాట. సో ఈ వారం నేను చేసుకున్న స్వీట్ రెసిపీ సొరకాయ సగ్గుబియ్యం పాయసం. దీనికోసం నేను ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు సొరకాయ తెచ్చుకున్నా అండ్ అట్లానే కొంచెం సగ్గుబియ్యం, అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా. సొరకాయని తీసుకొని దాని పీల్ తీసేసి లోపల ఒకవేళ సీడ్స్ ముదిరిపోయి ఉంటే సీడ్స్ తీసేసేయండి. లేదైతే సీడ్స్ ఏమంత ఫామ్ అవ్వవు కాబట్టి తురుముకోండి. ఆ తురుము ఎలా ఉండాలంటే మనకి పొడుగ్గా వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా. ఓకే, అంటే చిన్న చిన్న ముక్కల్లా కాకుండా సేమియా టైపు పొడుగ్గా వచ్చేలాగా తురుముకోండి. అది పక్క పెట్టండి. సగ్గుబియ్యం కూడా ఒక పావుగంట అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసిన నెయ్యి హోమ్ మేడ్ గీ అనమాట. సో నాది ఆ కింద ఉంటుంది కదా, అది కొంచెం తొందరగా మాడిపోతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ కలర్ది అదే. సో నేనేదో మాడిపోయింది రెసిపీ, పిల్లకి రాదు రెసిపీస్ అని అనుకోవద్దు. అది నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి. ఓకే, నెయ్యి వేసుకొని దానిలో సొరకాయ తురుము వేసుకొని సొరకాయ మంచిగా మగ్గేంత వరకు నెయ్యిలో వేపుకోవాలి. తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో సగ్గుబియ్యం కూడా దీనిలోనే వేసుకొని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రము నెయ్యిలో రోస్ట్ అవ్వనివ్వండి. తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ ఎంత పోసుకున్నా కానీ లాస్ట్కి మనకి అది కూల్ అయ్యేటప్పటికి థిక్గా అయిపోతుంది. సో మనకి ఎంత కావాలి అన్నది, అంటే ఎక్కువ కావాలా తక్కువ కావాలా క్వాంటిటీ అన్నది ఇక్కడ వాటర్ బట్టి మనకి డిసైడ్ అవుతుంది. సో నేను ఏంటంటే బౌల్ వరకు ఫుల్ నింపుకున్నాను అనమాట వాటరు. ఓకే, ఆ తర్వాత కంటిన్యూ కలుపుతుండండి. లేకపోతే ఏమవుతుందంటే సగ్గుబియ్యం కింద అడుగంటేస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు కలుపుతూ ఉండి సగ్గుబియ్యం ఉడుకుతుంది అన్నప్పుడు నేను సగం బెల్లం సగం షుగర్ తీసుకున్నాను. రెండింటిని కలిపి వేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తింటామన్న దానిలో స్వీట్ వేసుకోవాలి. ఓవర్ స్వీట్ కావాలనుకుంటే ఓవర్ స్వీట్ వేసుకోవచ్చు. అండ్ మొత్తము బెల్లంతో అంటే మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బట్ నేను 50-50తో చేస్తున్నాను అనమాట. అండ్ చిటికెడు సాల్ట్ వేసుకోండి. స్వీట్స్లో చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంకా రిచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సగ్గుబియ్యము ఉడికిపోవాలి అండ్ సొరకాయ కూడా ఉడికిపోయి బెల్లం కూడా మొత్తం కరిగిపోయేంత వరకు చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్న ఒక 1 or 2 minutes ముందు మాత్రం పాలు పోయండి. ఎందుకంటే బెల్లం యూజ్ చేసాం కదా, సో ముందే పోసేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రం పాలు పోయండి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే నెయ్యిలో వేపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, సో నేను స్కిప్ చేసేసాను. ఇంతే రెసిపీ. చాలా సింపుల్గా ఉంది కదా, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం కూల్ అయిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది. నేను ఇట్లా చేసి పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటాను, ఈవినింగ్ నైట్ ఎంజాయ్ చేసేస్తా. మీకు కూడా ఇట్లాంటి స్వీట్ క్రేవింగ్స్ ఉంటే రోజు తినకుండా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి పెట్టుకొని మనసు సంతృప్తిపరచుకోండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటనే నాకు కామెంట్లో చెప్పండి. మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.